సూర్యాస్తమయం వరకు అందరూ ఆనందంగా ఏ విధమైన చికాకులు లేకుండా చేసుకోవాలని కోరుకుంటూ ఈ పూజను ప్రారంభిద్దాం. భోజరాజు గుడి శివుడు పోషమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి గోల్కొండ. ఈ గ్రామదేవతలందరికీ వారి వారి పేరు పేరున నమస్కారం చేసుకోండి. అందరూ గ్రామదేవత వాళ్ళ అనుజ్ఞ చేతనే ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం, వాళ్ళ చేతనే ఈ ప్రేరణ కలిగింది అని చెప్పి నమస్కారం చేసుకోండి. మనం వృద్ధిలోకి రావడానికి ఏదైనా మనం అందరూ వృద్ధిలోకి రావడానికి చెప్తే ఒకరు కిందికి రావడానికి కాదు. కాబట్టి అందరూ చల్లగా ఉండాలి, ఇంకా మంచి పనులు చేసుకుంటూ ఉండాలి, గ్రామం అంతా ఇంకా వృద్ధిలోకి రావాలి, ప్రతి ఒక్కరూ గ్రామంలో కోటీశ్వరులు కావాలి, అమ్మ దైవాలని కోరుకుంటూ ప్రారంభిస్తున్నాం. తదంగత్తేన కలశార్చనం కలశే కలశే గంధపుష్పాక్షతైరభ్యత్యాః మూలే దత్తస్లో బ్రహ్మ మధ్యే మాతృనాథः ఉక్షోదసాగరాः సర్వే సప్తద్వీపాः సుందరः ఋగ్వేదోదయర్వేదస్తామవేదోస్తిరమణः అంగైస్తైదాः సర్వే కలశాం సమాశ్రయాः ఆ కలశే ఏషుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్తతే ఆపో వా ఇదం ధర్మం విశ్వాభూతాన్యాప ప్రాణావ ఆప పశవ ఆపో నమాపోం తమాప సందాళాపో విరాళాప స్వరాళాప శ్చందావిష్యాపో జ్యోతిష్యాపో. పలువురాయిని కూడా మంచిగా కడిగి ఒక చిన్న కవర్ వేసి కవర్ మీద పెట్టి పసుపు రమేష్ ఆడవాళ్ళు మగవాళ్ళు పట్టండి, అది బరువు ఉంటుంది కదా. పక్కన పెట్టి కడుగుని మళ్ళీ ఒక చెమ్మ నీళ్ళు వచ్చి కడిగి మొత్తం పసుపు రాయమని ఆ బిద్దె పక్కకి పెట్టి కడుగు కొంచెం అడుగు ముగ్గుపోతుంది. నీళ్ళు పోసి పసుపు రాయము, పసుపు రాసి ఒక 5 నీళ్ళు పోసి పసుపు రాసి బొట్లు పెట్టి గంగే జమునే దేవా